సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు. ఏదో ఇలాంటి మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందాతనం మీరు కోల్పోతారు, ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు, ఏంటి అనిత గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి. ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు. హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు, ఒక అసమర్థ హోమ్ మినిస్టర్. ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తెరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అచ్యుతాపురం సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ 2 గంటలకు జరిగితే మనం చూసాం, ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు. మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ? 4 గంటలకి జగనన్నని తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు. జగనన్నని ఎప్పుడైనా తిట్టుకోవచ్చు, మీ పని ఎప్పుడు జగనన్నని తిట్టడమే కదా. మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ. ఇలాంటి సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది, 50 రోజులైంది, కనీసం పరామర్శకి వెళ్ళలేదు. ఒక చిన్నారి బాలికని హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం 50 రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరికదా. ఆ బాడీని ఈ రోజు కూడా వెతికి పట్టి ఇవ్వలేని చేతకాని హోమ్ మినిస్టర్ మీరు. అలాగే తీసుకుంటే మీ కాన్స్టిట్యున్సీలో, మీ పక్క కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగాయి. మీరు కనీసం రెస్పాండ్ అయ్యారా? కనీసం వాళ్ళకి పరామర్శ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.